ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఆదివారం ముల్లాన్పూర్ వేదికగా ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఏకంగా 54 పరుగుల తేడాతో లక్నో జట్టును ఓడించింది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇది లక్నో జట్టుకి చాలా పెద్ద ఎదురుదెబ్బ. పంజాబ్ జట్టయితే అసలు ఓటమి ఎరగకుండానే ఈ సీజన్ అంతా కూడా ముగించేసేటట్టుంది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన రిషబ్ పంత్ ఘోర పరాజయం ఎదురైనా కూడా కొన్ని సానుకూలమైన అంశాలు ఉన్నప్పటికీ ఈ జట్టు విషయంలో తను అసంతృప్తిగా ఉన్నట్టు వెల్లడించాడు. ఈ ఓటమిని వీలైనంత తొందరగా మర్చిపోకపోతే మాత్రం ఇక ఫర్దర్గా నేను గేమ్ కూడా ఆడలేను అంటూ చెప్పుకొచ్చాడు. అసలు ఇంతకీ తను ఏమన్నాడంటే, నా ఎడమ మోచేతి గాయం ఇప్పుడిప్పుడే తగ్గుతోంది, కానీ ఈరోజు కుడి చేతికి నేను మరో గాయం చేసుకున్నాను, కాబట్టి నా కోసం మళ్ళీ ఏదో ఒక గాయం కొత్తగా ఎదురు చూస్తూనే ఉంటుంది. గత కొన్నేళ్లుగా నేను గాయాల చుట్టూ ఫ్రెండ్షిప్ చేస్తున్నాను. ఈ రోజు తప్పు ఎక్కడ జరిగిందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఒక్క ఓవర్ మా పతనాన్ని శాసించింది. అయితే ఇక్కడ నేను నిందించడం కంటే కూడా అసలు ఈ జట్టు విషయంలో ఎటు వెళ్తోంది అన్న విషయం పైన క్లారిటీ లేక చాలా ఇబ్బంది పడుతున్నాను. ఎందుకంటే మా బౌలర్లు అందరూ బాగానే ప్రదర్శన చేస్తారు, కానీ ఒకానొక సమయంలో వాళ్ళు అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోయి బౌలింగ్ చేస్తున్నారు. అది పాజిటివ్గా కన్నా కూడా నెగిటివ్గానే మాకు ఎదురు తిరుగుతుంది. ఇక చాలా లోపాలు బౌలింగ్లోనే కనపడుతున్నాయి. ఇక ఒక విషయం చెప్పాలి అంటే జట్టులో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉండాలి, ప్రెషర్ అనేది హెల్దీగా ఉండాలి. అయితే అలాంటి సందర్భాలు లేనప్పుడు ఖచ్చితంగా ఆటగాళ్ళు ఒత్తిడికి లోనవుతారు. ఇదే కదా మనకున్న ఆఖరి అవకాశం అనుకుని వాళ్ళు తప్పులు చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు మ్యాచ్లో కొన్ని సానుకూలమైన అంశాలు ఏంటి అంటే బ్యాటింగ్లో మేమందరం బాగా రాణించాం. ఒక జట్టుగా ప్రతి మ్యాచ్లోనూ అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి ప్రయత్నిస్తున్నాం. మైదానంలోకి వెళ్ళి స్వేచ్ఛగా ఆడాలనే ఉద్దేశం ఆయుష్ బదోనిని ఓపెనర్గా ఆడించాలనే కోరిక పుట్టింది. ఈ నిర్ణయం ఈ రోజు తీసుకున్నది కాదు, అతనితో ఓపెనింగ్ చేయించాలని ముందే నిర్ణయించుకున్నాం. దానిని మేము రహస్యంగా ఉంచాం. టాప్ ఆర్డర్లో కొంత స్వేచ్ఛ ఉండాలి, మిడిల్ ఆర్డర్లో తమ వంతు సహకారం అందించాలని కోరుకున్నాం. మా జట్టు పైన మాకు పూర్తి నమ్మకం ఉంది, కానీ నాతో పాటు ఫ్రాంచైజీకి సంబంధించిన అధికారులకు కూడా ఒక నమ్మకం ఉండాలి. అదే సమయంలో ప్రత్యర్థి బాగా ఆడుతున్నప్పుడు, ముఖ్యంగా పంజాబ్ తీరు ఆట చూస్తుంటే వాళ్ళకి కంప్లీట్ క్రెడిట్ ఇవ్వాలనిపిస్తుంది. ఈ పరాజయాల పరంపరకు ముగింపు పలుకుతాను, కానీ ఖచ్చితంగా ఇది కేవలం 2 చేతులు 2 కాళ్ళు ఒక మనిషి ఆడే గేమ్ కాదు. మనసు ఎన్నో రకాల మెదడులతో కలిసి ఆడేది. దాన్ని గుర్తుపెట్టుకుని మనం ముందడుగు వెయ్యాలి అంటూ ఎయిడెన్ మార్కరంని, అలాగే వాళ్ళ జట్టు ఫ్రాంచైజీ ఓనర్ అయిన సంజీవ్ గోయాంకాని దృష్టిలో పెట్టుకుని ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా కూడా ఎన్నో రకాల కామెంట్స్ చేశాడు.